ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. 2026 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రముఖ టెక్ కంపెనీలు ఏకంగా 1,63,427 మంది ఉద్యోగులను తొలగించినట్లు ట్రెండింగ్ ప్లాట్ఫామ్స్ నివేదిక స్పష్టం చేసింది. ఈ లేఆఫ్స్ లో సింహభాగం అంటే దాదాపు 91,215 ఉద్యోగాల కోతలకు ఏఐ రాక, ఆటోమేషన్ కారణమని నివేదిక వెల్లడించింది. కంపెనీలు తమ వ్యయాన్ని తగ్గించుకుంటూ ఏఐ ఆధారిత సేవలపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉండటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రంగాల వారీగా పరిశీలిస్తే క్లౌడ్, సాస్ విభాగాల్లో అత్యధికంగా 37,492 మంది ఉద్యోగాలు కోల్పోగా, ఈ కామర్స్, మార్కెట్ ప్లేస్ రంగాలలో 22,633 పోస్టుల కోత నమోదైంది. అలాగే ఐటీ సేవల్లో 16,756, సోషల్ మీడియా విభాగంలో 13,592, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 13,308 ఉద్యోగాలు తొలగించారు. ఈ ఉద్యోగాల కోతలు టెక్ నిపుణులను, సాఫ్ట్వేర్ ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ విభాగంలో నమోదైన మొత్తం ఉద్యోగాల కోతల్లో 88.6% కేవలం అమెరికా ఆధారిత కంపెనీల్లోనే జరగడం గమనార్హం. ప్రముఖ టెక్ దిగ్గజం సిస్కో అమెరికాలో ఒక్కసారిగా 4,000 ఉద్యోగాలను తగ్గించగా, ఆ తర్వాత ఆమ్డాక్స్ 2,900, ఆటోడెస్క్ 1,000 మంది ఉద్యోగులను పంపించేశాయి. దేశాల పరంగా చూస్తే అమెరికా తర్వాత అత్యధిక ఉద్యోగాల కోతలు ఇజ్రాయెల్లో నమోదవ్వగా, ఆ తర్వాత భారత్, సింగపూర్ దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కు చెందిన ప్రముఖ టెక్ సంస్థ Monday.com జూలై 22న తన మొత్తం సిబ్బందిలో 20% అంటే సుమారు 620 మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో పూర్తి స్థాయి ఏఐ ఆధారిత సేవలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు సంస్థ స్పష్టం చేసింది. ఇలా గ్లోబల్ టెక్ వ్యూహాలు మారడం వల్ల వేలాది కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది. ఇక 2026 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉద్యోగాలను తొలగించిన ఏకైక సంస్థగా ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి వివిధ దశల్లో ఒరాకిల్ సంస్థ ఏకంగా 25,254 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పింది. ఈ కోతల ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా భారత్, కెనడా, మెక్సికో వంటి దేశాల్లోని ఉద్యోగులపై కూడా తీవ్రంగా పడింది. కంపెనీలు వేగంగా ఏఐ సాంకేతికత వైపు మళ్లుతున్న నేపథ్యంలో ఇలా ఉద్యోగాల సంఖ్యను తగ్గించడాన్ని ఇన్వెస్టర్లు సానుకూల దృక్పథంతో చూస్తున్నారని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ విశ్లేషించింది. సాంప్రదాయ ఉద్యోగులను తగ్గించి ఆ బడ్జెట్ ను ఏఐ ప్రాజెక్టులపై పెట్టుబడిగా పెడుతున్నామని చెప్పడం కంపెనీల మార్కెట్ వాల్యూకు కలిసొస్తోందని ఆమె పేర్కొంది. మరోవైపు రాబోయే రోజుల్లో ఏఐ నైపుణ్యాలు లేని ఉద్యోగులకు ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని టెక్ రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.